హాయ్, మీ పేరు? హర్షిని. హర్షిని. ఏం చదువుతున్నారు? ఐఎమ్ బిఏ ఆయుర్వేదిక్ డాక్టర్. ఆయుర్వేదిక్ డాక్టర్. ఓకే. ఈ పండుగ ఎందుకు చేసుకుంటారో తెలుసా? గొబ్బెమ్మల పండుగ అని మరకే తెలుసండి. ఓకే. అంటే ఇక్కడికి ఏం చూడడానికి వచ్చారు? లైక్ అంటే అంతతో ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా ఈ హాలిడేస్ గడపడానికి వస్తారు ఇక్కడ. ఓకే, హాలిడేస్ గడపడానికి వచ్చారు. అంటే ఈ పండుగ ఎస్పెషల్లీ ఎందుకు చేసుకుంటారనేది మీకు తెలియదు? లేదు, చాలా సంవత్సరాల నుంచి పండుగ జరుగుతుంది. ఇది సంక్రాంతి పండుగ తర్వాత, భోగి పండుగ తర్వాత 3వ రోజు గొబ్బెమ్మని తీసుకొచ్చి పెన్నా నదిలో కలుపుతారనమాట. అది మామూలు ప్రత్యేకం. దాని తర్వాత మిగతా కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతుంది. మీరు కల్చరల్ ప్రోగ్రామ్స్ కోసం వచ్చారా, గొబ్బెమ్మని నీళ్ళలో కలపడానికి చూడడానికి వచ్చారా? రెండు మేడం, రెండు గొబ్బెమ్మ కూడా తెచ్చాము కలిపేదానికి. మేము 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం ప్రతి సంవత్సరం. అంటే ఇది 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు ప్రతి సంవత్సరం? చేస్తున్నారు. అప్పుడు జనం తక్కువ ఉండేవాళ్ళు, ఇప్పుడు చాలా మంది ఫేమస్ అయిపోయింది. మేము ప్రతి సంవత్సరం వస్తున్నాం. మాకు తెలిసిన కాడి నుంచి వస్తున్నాం. నెల్లూరు నుండి మేడం? నెల్లూరు నవాపేట. ఇంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది మేడం? ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగుంది. ఇంతకు ముందు ఎలా ఉండేది మేడం? అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? చాలా తేడా ఉంది. అప్పుడు అంటే ఇప్పుడు బాగుంది అప్పటికంటే. ఈ పండుగ ఎందుకు చేస్తున్నారు ఏంటి చెప్తారా? సంక్రాంతి అంటే నలుగురు ఆనందంగా సంతోషంగా ఆ నాయన దయ వల్ల లక్షణంగా అందరూ ఉండాలని చేసుకుంటారు. ప్రతి ఇయర్ వస్తుంటాము రెగ్యులర్గా. ఇక్కడ బాగా నీట్గా చేస్తుంటారు అన్ని కైట్స్ ఫెస్టివల్స్, అందుకని దానికోసం వచ్చాము. మరి మీరు కైట్ ఎగరేసారు? అన్ని కలగంతలు అట్లా ఆడాము, చాలా గేమ్స్ బాగుంటుంది, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ డ్రెస్ లోనే ఆడారు అన్ని ఈ డ్రెస్ తో మీరు సూపర్ ఏమైంది కదా, ట్రెడిషనల్ ఇస్ ద బెస్ట్ అని అందుకని ఆడాం. ఓకే, ఏం చదువుతున్నారు ఎందుకు అసలు? బీటెక్ థర్డ్ ఇయర్ అక్క. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నారా? బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతూ ఈ డ్రెస్ లో అన్నీ ఆడారంటే గ్రేట్. థ్యాంక్ యూ. ఓకే, మరి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? నాకు తెలిసి అయితే నేను 5 years నుంచి కంటిన్యూస్గా వస్తున్నాను అక్క. ప్రతి ఇయర్ ఇలానే చేస్తారు, ఇంకా గ్రాండ్గా ఉంటుంది. అంటే లాస్ట్ ఇయర్కి ఇయర్కి అంటే ఇంతకు ముందు ఇయర్స్కి ఇప్పటికి డిఫరెన్స్ ఏమన్నా ఉందా? ఉందక్క. లాస్ట్ ఇయర్ ఇంకా డాన్స్ ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉండే, ఇయర్ కొంచెం తక్కువగా ఉంది. ఇయర్ తక్కువగా ఉందా? ఓకే, లాస్ట్ ఇయర్ ఎక్కువగా ఉంది. మేడం, ఈ ఫెస్టివల్ గురించి ఏమైనా తెలుసా? ఫెస్టివల్ అంటే నాకు పెద్ద ఐడియా లేదు. కాకపోతే ఏంటంటే అక్కడ దేవుళ్ళని మనం ఒక్క దగ్గర చూడలేము కదా, అన్ని గుళ్ళకి ఒకటేసారి వెళ్ళి చూడలేము కదా. ఇక్కడ ఏంటంటే అందరినీ ఒక్క దగ్గర తీసుకొచ్చి పెట్టి అంత ఇదిగా చేయడం అనేది, నేను లాస్ట్ 1 year వచ్చాము, ఈ ఇయర్ వచ్చినాము. మేడం, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అంటే భక్తులు ఇంతమంది వచ్చారు కదా, అందరికీ సౌకర్యం ఉంది, చాలా బాగుంది. దర్శనం అయిందా మరి? అయిపోయింది. కైట్స్ గొబ్బెమ్మలన్నీ ఎగరేసేస్తారా? గొబ్బెమ్మలు ఏం చేయము, జస్ట్ చూసేదానికి వచ్చాము అంతేను. శివాలయానికి వెళ్ళొచ్చాము, ఇంక ఇక్కడ దర్శనం అవ్వాలి, ఇక్కడికి వెళ్ళేసి చూసుకొని రావాలి. హాయ్. హాయ్, మీ పేరు? సాయి శ్వేత. సాయి శ్వేత. అంటే మీ పోడు వల్ల అమ్మ వచ్చేసారా మీతోటి? మా మమ్మీని తీసుకొని వచ్చాము. ఎవ్రీ టైం మేము వస్తాం కానీ మా మమ్మీ ఎప్పుడూ రాదు, సో అందుకని ఈసారి మా మమ్మీని కూడా తీసుకొని వచ్చాము. అంటే ఎవ్రీ టైం వస్తానంటున్నారు, ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడ? 2-3 years నుంచి వస్తున్నాం. బాగా ఎవ్రీ టైం వస్తాము, చాలా బాగా చేస్తారు. ఇక్కడ కైట్స్ అన్నీ వెలిగిస్తారు, ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తాము, చాలా బాగుంటుంది. షాపింగ్ అన్నీ బాగుంటుంది. ఈసారి ఇంకా తక్కువ పెట్టారు, ఇంకా చాలా ఎక్కువ ఉండేది లాంగ్గా. చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాను అంటారు, మరి ఈ ఫెస్టివల్ గురించి ఏమైనా చెప్తారా? అంతేం తెలీదు, జస్ట్ ఇక్కడికి వచ్చి మేము కైట్స్ ఎగరేసుకొని కొంచెం ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాము. కైట్స్ వేసారా మరి ఇయర్? ఆ ఇయర్ లేట్గా వచ్చాము, ఈసారి చేయలేదు. ఎవ్రీ టైం చేస్తాము, ఈసారి చేయలేదు. హాయ్. హాయ్. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారా మీరు? హ్యాపీ మూడ్. మిమ్మల్ని చూస్తుంటే మాకు నవ్వు వస్తున్నాడు, ఎప్పుడు నవ్వుతూనే ఉన్నట్టుగా ఉన్నారు. అంటే జోక్స్ బాగా వేస్తాను మేము. మరి మా సాస్ టీవీ ప్రేక్షకుల కోసం ఒక జోక్ చెప్తారా? ఇప్పుడు గుర్తు రావట్లేదు నాకు. పర్లేదు, వెయిట్ చేస్తాం. నాకు ఇప్పుడు రావాలి. ఎక్కడి నుంచి వస్తున్నారు? రంగనాయకుపేట. మీరు ముగ్గురు బెంచ్ లో ఒకే సీట్ లో కూర్చుంటారా? సేమ్ ఓకే. బెస్టీస్ మేము ముగ్గురం, చాలా క్లోజ్ అన్నమాట మేము ముగ్గురం. జాగ్రత్త, తప్పిపోతారు. చేతులు పట్టుకొని చెయ్యి పట్టుకొని వెళ్తున్నాం. మరి ఫెస్టివల్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాం. అసలుకి ఈసారి సూపర్గా ఉంది ఎంజాయ్మెంట్. అసలుకి పోయినసారి అన్నీ ఇప్పుడు బాగుంది. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్ని చాలా బాగున్నాయి. కైట్స్ ఎగరేసారా? ఎగరేసాం. మేము ప్రతి ఇయర్ వస్తాము, చాలా బాగా చేస్తారు ఇక్కడ ఏట్ల పండుగ చాలా బాగా చేస్తారండి. మాకు ప్రతి ఇయర్ వస్తాం మేము, ఇక్కడ చాలా బాగా చేస్తారు. మేము 16 years నుంచి వస్తాం. 16 years నుంచి వస్తున్నారా మీరు? మేడం, మేడం, అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉంది? అసలు ఈ పండుగ ఎందుకు చేస్తారు మేడం?
ఈ పండుగ అందరూ ఫస్ట్ నుంచి చాలా బాగా చేస్తారంట మేడం. నాకు తెలీదు, మ్యారేజ్ అయిన కాడి నుంచి వస్తా ఉన్నాను. గొబ్బెమ్మలు వదులుతారు, చాలా బాగా చేస్తారు. అందువల్ల నేను వేరే వాళ్ళు చెప్తే వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది చాలా ఇంత బాగా చేస్తారని నేను అనుకోలేదు. తర్వాత కొంచెం 16 years నుంచి వస్తానే ఉన్నాను. మేడం ఎలా ఉంది ఇక్కడ, మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఫ్యామిలీ మొత్తం వచ్చినట్టున్నారు. చాలా స్పెషల్ అండి నాకు ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ ఈవెంట్. సో ఫస్ట్ ఫెస్టివల్కి మా హస్బెండ్ అత్తమ్మ గారితో వచ్చాను. సో డెఫినెట్లీ స్పెషల్. మన నెల్లూరు గొప్పతనం ఇలాంటి వాటిలోనే తెలుస్తుంది. సో నేను చాలా గొప్పగా చెప్పుకుంటున్నాను మా నెల్లూరులో ఇదంతా బాగా చేస్తారని. అండ్ దట్ టు అరేంజ్మెంట్స్ ఆర్ వెరీ వెల్ డిజైన్. ఐ మీన్ డ్రింకింగ్ వాటర్ కానీ, ఫెసిలిటీస్ కానీ, పోలీస్ వాళ్ళు కానీ, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో ఇబ్బంది ఏం లేదు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం, ఫ్యామిలీ అందరితో వచ్చాము. ఈ పండుగ గురించి ఏమైనా చెప్తారా? మేబీ ఎంటైర్లీ నాకు తెలియదు, బట్ ఒక నమ్మకం ఏంటంటే ఇక్కడున్న పెన్నా నదిని అమ్మవారిగా భావించి గౌరీదేవికి పసుపు కుంకుమలు అది వదిలేసి దండం పెడితే మన పసుపు కుంకుమలతో ఉంటామని, మన ఫ్యామిలీ అందరికీ మంచి జరుగుతుందని నమ్ముతారు. సో మరి అంతా చెప్పేసరి ఏం తెలియదు అంటున్నారు. నాకు కొంచెమే తెలుసు, ఇంకా పెద్దవాళ్ళు అయితే ఇంకా బాగా చెప్తారు కదా. సో ఓకే, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, వెరీ వెల్ డిజైన్. అంటే మరి అంత లైక్ తోసుకునే అంత లేదు, ఉన్న క్రౌడ్ని మంచిగా మేనేజ్ చేశారు. ఈ కొత్త బ్రిడ్జ్ పడడం వల్ల స్ప్లిట్ అయ్యారు జనాలు. సో అంత రష్లో ఇంతకు ముందు అంత లేదు, బాగుంది, ఇబ్బంది అయితే లేదు. అన్ని ఏర్పాట్లు అన్ని బాగున్నాయి అండ్ క్లీన్నెస్ బాగుంది. అండ్ గౌరీ దేవతని ఇక్కడ నిమజ్జనం చేయడానికి వచ్చాము. అది చేశారా? చేసాము, అయిపోయింది. కైట్స్ ఎగరేస్తారా? మరి కైట్స్ ఎగరేస్తారు. చూసారు కదా ఏటి పండుగ. ఏటి పండుగ ఎందుకు చేస్తారంటే సంక్రాంతి 3 రోజులు కూడా, పొంగల్ 3 రోజులు కూడా గొబ్బెమ్మలు పెట్టుకుని గౌరీదేవిగా భావిస్తారు. ఆ గౌరీదేవిని నెల్లూరు పెన్నా నది దగ్గర వాళ్ళని నిమజ్జనం చేస్తారు. ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది. అయితే కొంతమంది భక్తులు లాస్ట్ ఇయర్ బాగుందంటే, కొంతమంది భక్తులు ఇయరే బాగుంది అని చెప్తున్నారు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చక్కగా చేశారని చెప్తున్నారు. మొత్తానికైతే మాత్రం చాలా సందడిగా, అలాగే కల్చరల్ యాక్టివిటీస్, కేరళ వాయిద్యాలు, కొన్ని ట్రూ బ్యాండ్స్ అయితే చాలా బాగా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడైతే అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు కూడా చాలా ఎక్కువ మంది ఫ్లోటింగ్ వస్తుంది అండ్ ఫ్యామిలీస్తో కూడా వస్తున్నారు. కొంతమంది అంటే మతాలకు అతీతంగా ఇక్కడ భక్తులు అయితే వస్తున్నారు. నాట్ ఓన్లీ హిందూస్, అన్ని మతాల వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. అండ్ ఇది ఇవాళ ఏటి పండుగ స్పెషల్. మరొక స్పెషల్ ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ వెంకితో స్వాతి.